బహుగా కోపించుకొని యెహోవా జీవం తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు దావీదు చేసినటువంటి వ్యభిచార పాపము, నరహత్య, అబద్ధము, చాలా పాపాలు దాంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. పాపాన్ని కప్పెట్టుకొని మంచివాడిగా అర్థవంతుడిగా జీవించడం ఇందులో ఉన్నాయి. సరే, ఇక్కడ మొత్తానికి దావీదు మరణానికి పాత్రుడు. మరణానికి పాత్రుడు అంటే మరణించాలి, చనిపోవాలి దావీదు, చంపబడాలి దావీదు, రావుతో పట్టబడి చంపబడాలి. అయితే 12వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును మరణానికి పాత్రుడు దావీదు. కానీ ఇక్కడ దేవుడు అర్థమన్నాడు, నువ్వు మరణానికి పాత్రుడివే కానీ నీ పాపము నేను పరిహరించాను, నీ పాపము నేను క్షమించాను, నేను క్షమించాను. ఈ మరణాన్ని దావీదు మీద నుండి తొలగించాడు దేవుడు. దావీదు మీద నుండి తప్పించాడు దేవుడు. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. 6వ వచనం, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఆయన యందు ఏ దోషము కనపడలేదు, ఏ దోషము కనపడలేదు. దావీదేమో దోషం కనపడింది, కానీ మరణానికి పాత్రుడు దావీదు, కానీ దేవుడు అతన్ని క్షమించాడు. ఇక్కడ 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి పాత్రుడు కాదు, లోకంతో పాత్రుడు అనుకుంటారు. మరణములకు తగినటువంటి ఏ పాపము ఏమో చేయలేదు, మరణానికి తగినటువంటి ఏ పాపము ఏంలో నాకు కనబడలేదు. 21, 22 వీరిని సిలువేయమని కేకలు వేసి మూడో మారు అతడు ఎందుకు అది ఇతడు ఏ దుష్కార్యము చేసిను ఇతని యందు మరణానికి తగినటువంటి ఇతని యందు మరణములకు తగినటువంటి ఏ నేరం లేదు. ఆయన 4వ వచనం, పిలాతు ప్రధాన ఈ మనుషుని యందు ఏ నేరం కనపడలేదు. అయితే వారు ఏ నేరం కనపడలేదు, వీళ్ళలో ఏ నేరం. 14వ వచనం చదవండి.
ప్రజలు తిరుగుబడి చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎదుట తెచ్చితిరే. ఈ మనిషిని నా దగ్గరికి తెచ్చారు. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటి కూడా ఒకటైనను నాకు కనపడలేదు. ఒక్క నేరం కూడా ఏలో నాలో కనబడలేదు. హేరోదునకు కూడా కనపడలేదు. ఈ రోజు కూడా కనపడలేదు. హేరోదు అతని మా ఎద్దుకు తిరిగి పంపాను కదా. ఒక్క నేరం ఇద్దరు రాజుల దగ్గరికి తీసుకున్నారు ఆయన. ఇద్దరు రాజుల దగ్గరికి, పిలాతు ఒకడు, హేరోదు రాజు ఒకడు. ఇద్దరు రాజుల దగ్గరికి తీసుకెళ్తే ఇద్దరు రాజులు కూడా ఆయన పరీక్షించి ఆయన మాటలలో కానీ క్రియలలో కానీ ఏమైనా నేరం చేశాడా అని పరీక్షిస్తే లేదా ఇంట్రాగేషన్ చేస్తే ఏ నేరం కనపడలేదట రాజులు ఇద్దరికి. ఏ నేరం కనపడలేదు. కానీ వాళ్ళు అంటున్నారు ఆయన సిలువేయండి. అదే 22వ అధ్యాయంలోనే 39 వచ్చిన చూడండి. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషిస్తూ, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక భయపడవా? చచ్చిపోవటం, చంపబడటం, శిక్షించబడటం, మనం మరణానికి పాత్రలో మనకి న్యాయమే. కానీ మనం చేసిన వాటికి మనకి శిక్ష వచ్చింది రాబాయ్. ఈయన ఏం చేశాడని, ఏ తప్పిదం చేశాడని ఆయనకి మరణ శిక్ష. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు చనిపోకుండా నిమిత్తం ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట, మన జనమంతా నాశనం కాకుండా చనిపోకుండా ఉండాలనండి. ఒక మనుషుడు మన కొరకు చనిపోవాలి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేస్తుంది, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందుగాక. ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చనిపోయేటట్టు చేయకుందుగాక. మేము లయము కాకుండా ఉండాలని అంటే ఈ మనుషుని బట్టి మేము లయం కావాలి. ఈ మనిషిని బట్టి మేము లయం కాకూడదు, చనిపోకూడదు. మేము బ్రతకాలంటే ఆ మనుషులు చనిపోవాలి. ఆ మనుషులు బ్రతికితే మేము చచ్చిపోతాం. రైతులా వాడలో ఉన్న వారందరూ మాట్లాడుతున్న మాట ఇది. యెహోవా దీన్నే నువ్వు చేసావని. ఇతన్ని బట్టి మేము లయం కాకూడదు కాబట్టి ఇతన్ని మేము ఈ సముద్రంలో పడేస్తున్నాము, ఇతని శాపం మా మీదకి రాకుండా అని యోనాను చెప్పి సముద్రంలో వేశాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన లోకంలోకి వచ్చి ఆయన నీ కోసం చనిపోయాడు, నిన్ను బ్రతికించాడు. ఫిబ్రవరి 2:9. దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. నీ కోసం, నా కోసం, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కోసం. ఏది ప్రైజులా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన వచ్చింది ఈ లోకంలోకి. కానీ 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మానవ జాతి అంతటి కొరకు 2000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే కూడా రేపు మాపు ఎల్లుండు లేకపోతే వచ్చే సంవత్సరం కానీ 2 సంవత్సరాల భూమి ఉంటే, మనం లయం కాకుండా ఉంటే, భూమి లయం కాకుండా ఉంటే పుట్టబోయేటువంటి ప్రతి మనిషి కొరకు కూడా ఆయన మరణము అనుభవించారు. ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. నీకు ఆ సంగతి తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టాడన్న సంగతి తెలుసా? నీ కొరకు చనిపోయినాడన్న సంగతి తెలుసా?